హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజ్వెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ చిల్లీ పొటాటో. ఇదొక ఫ్యూజన్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇండియా అండ్ చైనా ఫ్లేవర్స్ కలిపి ఈ డిష్ని రెడీ చేస్తాము. వెదర్ వీ కెన్ సర్వ్ ఇట్ యాజ్ స్టార్టర్ ఆర్ స్నాక్ అనమాట. మరి ఇంకెందుకులే రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ 2 పెద్ద బంగాళదుంపలను తీసుకొని పైన స్కిన్ని పీల్ అవుట్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ప్రతి ఒక్క ముక్కకి కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బయటికి తీసి ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా వైప్ అవుట్ అవుతుంది. తర్వాత కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే ఉంచండి. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, చిన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలాగా టాస్ చేసుకోండి. తర్వాత ఇలా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో స్క్వేర్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోండి. చిన్న ఉల్లిపాయ సగం, చిన్న క్యాప్సికమ్ సగం పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని క్యాప్సికమ్ని ఒక 90% వరకు కుక్ అవ్వనివ్వాలి. మరీ ఓవర్గా కుక్ చేస్తే తినేటప్పుడు క్రంచీ టెక్స్చర్ని మిస్ అవుతామని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో 5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆ మిక్చర్ని ఈ సాసెస్లో యాడ్ చేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. కార్న్ స్టార్చ్ స్లర్రీ యాడ్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా కుక్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని వెంటనే మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంచుకొని సాసెస్ని పట్టించటం వల్ల మనం వేడిగా తిన్నప్పుడు పొటాటో పీసెస్ మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఫైనల్గా పైనుంచి 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన చిల్లీ పొటాటో రెడీ. చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుంది కదా, తింటుంటే ఇంకా తినాలి అని కూడా అనిపిస్తుంది. అలా అని చెప్పి ఫ్రీక్వెంట్గా అయితే ప్రిపేర్ చేసుకోకండి, డీప్ ఫ్రై కదా, కొంచెం అవాయిడ్ చేయటమే మంచిది. ఇంతకీ చిల్లీ పొటాటో రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.